హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ శివరాత్రి సందర్భంగా సార్ అన్న సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళు రాసిన ఎగ్జామ్కి బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఫస్ట్ డిస్టింక్షన్లో పాస్ అయిపోయారు. సో టీమ్ అందరూ మనతో పాటు ఉన్నారు. 46 స్టూడెంట్స్ అండ్ ద క్రియేటర్ ఆఫ్ సార్ అండ్ ఆర్ బ్యూటిఫుల్ మీనాక్షి మేడం ఈజ్ హియర్ విత్ అస్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండి మీ అందరికీ కూడా. బ్లాక్ బస్టర్ మామూలుగా లేదు. అసలు మీరు నవ్వితే నవ్వాము, ఏడిస్తే ఏడ్చాము, మామూలుగా లేదు. థియేటర్ అంతా కూడా ఈలలు గోలలు. క్లీన్ సినిమా చూపించారు మాకు పండక్కి. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దట్ ఫస్ట్లీ. థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? మా స్టూడెంట్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం, మేడంతో ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఏది ముట్టుకున్నా బంగారమే అయిపోతుంది నిజంగా కదా. అది కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ అండ్ ఆల్ ద విమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తోంది. చాలామంది అమ్మాయిలు ఎంత చక్కగా యాక్ట్ చేశారు, ఈవెన్ దో అబ్బాయిలు కూడా. సో మీకు ఎలా అనిపిస్తోంది ఈ సక్సెస్? ప్రీమియర్స్ నుంచి గెటింగ్ గుడ్ రెస్పాన్సెస్, బట్ ఫ్యాన్స్తో చూడాలి అని నేను వెయిట్ చేశాను. ప్రీమియర్స్కి వెళ్ళాను. నెక్స్ట్ డే చెన్నైలో రోహిణి థియేటర్ ఐ వెంట్ టు ద ఫ్యాన్స్ షో. So first of all, it's like I don't understand. Same jarugutundi ikkada. Response చూసి sometimes when it's so overwhelming, ఏ రియాక్ట్ చేయాలో అసలు ఏం చేయాలో వారు పిలుస్తున్నా, then sir told me go say like okay sir. So that it was like that, and I was even more happy to see the theatre response in Telugu states. ఆంధ్రాలో లైక్ థియేటర్స్ నుంచి గుంటూరు, వైజాగ్, విజయవాడ అందరి పంపిస్తున్న వీడియోస్ ఇవన్నీ. ఫుల్ సినిమా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లో ఉంది యాక్చువల్లీ చూస్తే. అన్ని ప్రతి షాటు ఇది క్లాపింగ్, సో ఓవర్వెల్మింగ్, సో నైస్. ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇవాళ దీనికోసమే నేను సినిమాని చూడడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా లేచి నిల్చొని లాస్ట్లో క్లాప్స్ కొట్టారు సార్. ఇంకా ఇంతకంటే ఏం విజయం ఉంటుంది చెప్పండి, ఇంతకంటే ఏం ఆనందం ఉంటుంది ఒక డైరెక్టర్కి? నిజంగా ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్ అండి. ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడే వచ్చి ఇది ఒక మంచి కథ చెప్తున్నాం అండ్ మనం అనుకున్నది ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యి వాళ్ళు వచ్చేసి అలాగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చాలు అనుకుంటాం. కానీ అంత ఏమంటారు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, లేకపోతే నిలబడి ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం, ఇవన్నీ కొంచెం కొత్త నాకు. సో ఇవన్నీ వింటుంటే, లేకపోతే వీడియోస్ అన్నీ నాకు పెడుతుంటే, యాక్చువల్లీ చెన్నైలో మేము చూసిన షోలో కూడా నాకు కొంచెం అంత క్రౌడ్ చూస్తే నాకు భయం. ఐ థింక్ షీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ గ్రేస్ఫుల్లీ. నేను కొంచెం అలా నువ్వు వెళ్ళి హై చెప్పు అంటాను. బట్ ఆఫ్టర్ ద షో ఫినిష్ దే వర్ గోయింగ్ మ్యాడ్. నాకు ఇప్పటికీ గుర్తు, దే వాజ్ అబౌట్ ఒక సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో టువర్డ్స్ ది ఎండ్. సార్ వచ్చేసి అడ్రసింగ్ స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఆ మూమెంట్ నుంచి మళ్ళీ లాస్ట్ టైటిల్ కార్డు పడే వరకు క్లాపింగ్ కంటిన్యూస్లీ క్లాప్ చేస్తున్నారు. కంటిన్యూస్గా, అంటే వితౌట్ ఈవెన్ అ స్మాల్ గ్యాప్ క్లాప్ చేస్తున్నారు. నిజంగా అలాంటి ఒక ఇంపాక్ట్ నాకే భయం వేసింది. అరే మళ్ళీ ఇంకోసారి చేయగలమా అంత భయం వేసింది. ఆ 10 minutes వాళ్ళు అలా క్లాప్ చేయటం చూసి నాకు నిజంగా భయం వేసింది. అండ్ నాకు చూసిన తర్వాత, అంటే నాతో పాటు పక్క సీట్లో కూర్చున్న అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. నాకు తెలిసి నాకు ఫేవరెట్ సార్ ఎవరన్నా ఉండుంటారేమో, మేబీ ఆయనకు డెడికేట్ చేస్తూ ఏదైనా తీసారా సో అని అదొక క్వశ్చన్ రేజ్ అయింది. స్కూల్లో నాకు చాలామంది ఫేవరెట్ టీచర్స్ ఉండేవారండి. బట్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దెమ్. బట్ ఏంటి, నేను ఫస్ట్ స్కూల్లో మై ఫస్ట్ టీచర్ వాజ్ ఎల్కేజీలో ఉన్నప్పుడు ప్రభా మేడం, దాని తర్వాత మా మ్యాథ్స్ మంజులా మేడం, లేకపోతే ఏంటి 4th class టీచర్ అనంతలక్ష్మి మ్యామ్, థర్డ్ గాయత్రి మ్యామ్. వీ స్టిల్ రిమెంబర్ రామ్మూర్తి సార్. సో వీళ్ళందరూ, వై ఐ రిమెంబర్ దీస్ నేమ్స్, దే క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్. దేవ్ ఏమంటారు, చేంజ్ మీ ఇన్ సర్టన్ వే. తప్పు చేస్తే వచ్చేసి మేబీ ప్రతిసారి కొట్టక్కర్లేదు, బట్ there's a way they handle kids when they're 3 to 12. ఆ టైంలో నాకు వీళ్ళు బాగా హెల్ప్ చేశారు టు మేక్ మీ అ బెటర్ హ్యూమన్ బీయింగ్. అండ్ they have huge influence on me.
బట్ ఈ సినిమా ఇన్స్పిరేషన్ అంటే మేబీ నాట్. యా, అంటే ఇలాంటి టైంలో బేసిక్గా ఇలాంటి స్టడీస్ మీద చాలా తక్కువ సినిమాలు రావడం, నిజంగానే ఒక బిజినెస్ లాగా అయిపోయింది స్టడీస్ అన్నది. సో అలాంటి కాన్సెప్ట్ తీసుకొని చాలా 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 మంచి సినిమా తీశారు. అండ్ మనం చదువుకున్న ప్రతిసారి మనకు మన స్కూల్లో అందమైన టీచర్ కంపల్సరీ ఉంటారు, మీనాక్షి మేడం లాగా. సో అలా మీరు చదువుకున్నప్పుడు మీకు ఎవరు ఉండే? నేను ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ అ టీచర్ క్రష్ అండి. నెవర్ హ్యాడ్ అ టీచర్ క్రష్. నేను ఐ ఆల్వేస్ నాకు టీచర్ని వచ్చేసి ఒక చిన్న అలా ఏమంటారు హైట్లో పెట్టే చూసాను నేను. నెవర్ హ్యాడ్ సీరియస్ క్రష్. యా, ఓకే, సీరియస్ క్రష్, టీచర్ క్రష్ ఐ మీన్. ఓకే, బేసిక్గా మనం ఇంట్లో ఒక్క బాబునో ఒక్క అమ్మాయినో హ్యాండిల్ చేయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది వీళ్ళందరూ ఒక్కళ్ళు కూడా మాట వినేలాగా అయితే కనిపించలేదు వచ్చినప్పటి నుంచి. ఒక్కరు ఒక్క సీట్లో కూర్చోలేదు. సో ఇంతమందిని హ్యాండిల్ చేయడం ఎలా అసలు? అంటే నాకు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ గర్ల్స్ ఆర్ రియలీ నైస్. అంటే అసలు మచ్చ అంటే అబ్బాయిలు ఏం చేశారండి? ఇదిగో మీ పక్కన ఉన్నాడు, ఆడొచ్చేసి ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫెలో, నవ్వుతూ ఇది చేస్తాడు. ఆడు పక్కన ఉన్నాడు చూసారా, వాడు రాముడు మంచి బాలుడు. ఆడు రాముడు కాదు, ఆడు విలన్నాడు, ఆడు కోతి. అంటే అందరూ సరిగ్గా ఉంటే ఆడొక్కడో వచ్చేసి మొత్తం అందరిని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు. సో వాడు మాత్రం కోతి. సో ఆ అబ్బాయి కూడా అంతే. అండ్ రీసెంట్గా నారప్ప చూసినప్పుడు కానీ అండ్ ఇప్పుడు ఇందులో కానీ ఏ క్యారెక్టర్ చేసినా ఇలా అది క్యారీ అవుతూనే ఉంటుంది అనమాట. అలా మా ఇంటికి మోసుకెళ్తూ ఉన్నాం, అంత ఫీల్ ఉందన్నమాట ఎవ్రీ క్యారెక్టర్. అంటే డెఫినెట్గా అల్లరి పిల్లోళ్ళే బాగా పర్ఫామ్ చేస్తారు కదా, అలాగా ఇదిగో ఏంటి రాకీ కావచ్చు, కెన్ కావచ్చు, ఏంటారు మా స్పైసీ కిరణ్ కావచ్చు. అండ్ ఈ అబ్బాయి కూడా అంతే. సో బస్ లో ఒక డైలాగ్ ఉంటది కదా, తిడతాడు. సో మెయిన్ విలన్ అది ఇలా కూర్చుండిపోయింది మైండ్ లో. సో వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను అనమాట. అక్కడ తిరిగాడు, ఒక అమ్మాయి పక్కన కూర్చున్నాడు, ఆ అమ్మాయిని ఏదో అన్నాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయి పక్కన వెళ్ళి కూర్చున్నాడు. వచ్చాక నువ్వే మెయిన్ గెస్ట్ ఇప్పుడు అంటే, అస్సలు నాకు మాటలు రావు, నన్ను ఏం అడగొద్దు అంటున్నాడు. వాడికి మైక్ అంటాడు కానీ ఒకసారి మైకే ఉన్నాడు ఎరకొడేస్తాడు. ఫస్ట్ సెట్ రీల్స్ చేస్తావు కదరా, చెప్పు. అంటే ఫస్ట్ సెట్లోకి వచ్చినప్పుడు 2 days భయంగా ఉండేది. అంటే పెద్ద పెద్ద క్యాస్ట్ ఉండే, రాకీ వీళ్ళందరూ ఉండేది. అప్పటికి చూసేటప్పటికి బాబు ఎంతమందిలో ఎప్పుడు వస్తామరా బాబు ఎదరికే నేను భయం ఒకటి ఉండేది. ఒక 2-3 daysలో సార్ నన్ను గమనించడం, ఎదరికి తీసుకురావడం, ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఇవ్వడం. గట్టిగా మాట్లాడరా. ఒక 70 days షూట్ చేసాం మనం. ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి సార్ చెప్తుండగా అది చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ యాక్టింగ్కి ఏం పేమెంట్ లేదు, బేసిక్గా ఫ్రీగానే మాట్లాడచ్చు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఐల్ గివ్ యూ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇది రిలీజ్ అయిన తర్వాత, ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత యువర్ ఫ్రెండ్స్ విల్ ట్రోల్ యూ ఫర్ ఎవర్. సో బెటర్ అంటే సార్ టెన్షన్గా ఉంది. వీడు ప్రొడక్షన్లో ఎవరైనా వీడికి మామూలుగా మంచినీళ్ళు ఇవ్వకపోయినా, అంటే మామూలు ఒక 5 నిమిషాలు లేకపోయినా డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసేవాడు. వీడు నాకు టెన్షన్ వస్తుందండి. ఓకే, అండ్ ప్రెసిడెంట్ గారు అమ్మాయి చేసిన క్యారెక్టర్ కూడా త్రూ అవుట్గా భలే ఉంది. ఈ అమ్మాయి చబ్బీగా ట్రెడిషనల్గా అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటుండే అనమాట. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? ఎలా అనిపించింది? సక్సెస్ అంటే ఇంకా చాలా చూడాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ సార్కి చాలా థ్యాంక్ఫుల్ నేను ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. లైక్ సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ చూసి పైకి తీసుకొని వస్తారు. అంటే ఇప్పుడు నాలో ఈ టాలెంట్ ఉందనుకో సార్ కంపల్సరీ చూస్తారు. లైక్ అది చూసి నన్ననే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో సార్కి ప్రతి ఒక్కరి గురించి ఏ టాలెంట్ ఉందో సార్కి తెలుసు. అంటే ఒక డైరెక్టర్ సార్గా సార్కి అన్నీ తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.
అలాగే సంయుక్త మ్యామ్ గురించి చెప్పాలంటే తను చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని, చాలా క్యూట్గా ఉంటారు. ప్లస్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు సెట్స్లో. సెట్స్లో అంటే ఆన్ కెమెరా షూట్ మూడ్లో ఉంటాం, ఆఫ్ సెట్స్ చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ధనుష్ సార్ గురించి చెప్పే అంత పెద్దవాళ్ళం అయితే కాదు, కానీ ధనుష్ సార్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. లైక్ అందరితో మంచిగా మాట్లాడేసి మంచిగా హాయ్ అన్నీ చెప్పేవారు. అండ్ మా ప్రొడక్షన్ సైడ్ వచ్చేసరికి మా సార్ వాళ్ళు కానీ, నాగవంశీ సార్ కానీ, సాయి సౌజన్య మ్యామ్ కానీ, వాళ్ళు లైక్ సెట్స్కి రాకపోయినా మాకు అన్ని టైంకి వచ్చేవి. సో చాలా థ్యాంక్ఫుల్ నేను. ప్లస్ ఇంతమందితో చేయడం చాలా హ్యాపీగా ఉన్నా. లైక్ ఇంత పెద్ద క్రూ ఉంది, లైక్ ధనుష్ సార్, సంయుద్ధ కన్య సార్ కానీ, తన్కుల్ బర్ని సార్ కానీ, నారాజ్ సార్, సాయి కుమార్ సార్ కానీ, మాధవి మ్యామ్ కానీ, అందరికి చాలా థ్యాంక్ఫుల్ నేను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూస్తున్నా ఫ్లోగా ఊపిరి పీల్చుకో అమ్మా. కంప్లీట్ చేసుకో. బాగుంది, చాలా బాగా మాట్లాడా. థ్యాంక్ యూ సో మచ్. యా. అండ్ నిత్య, మిమ్మల్ని చూస్తూ వచ్చాం కేర్ ఆఫ్ కంచరపాలెం. అండ్ మీరు చేసిన ఫ్యాన్స్ పేజెస్ కూడా ఉన్నాయి. కాదు, దే ఆర్ ట్యాగింగ్ మీ ఆల్సో. దాని తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ అలా నిలిచిపోతూ ఉంది. యు ఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. అండ్ ఇంత చిన్న ఏజ్లోనే ధనుష్ గారు కానివ్వండి, అండ్ సంయుక్త గారు కానివ్వండి, అండ్ వెంకీ గారు కానివ్వండి, సో ఇంత మంచి క్రూతో చేయడం, సో ఎలా అనిపించింది? ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది? అంటే ఫస్ట్లీ బ్లెస్డ్ అనమాట, డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది. ఇంత పెద్ద వాళ్ళతో యాక్టింగ్ చేయడం అంటే ఇప్పటివరకు మూవీస్ చేశాను, అండ్ ఫస్ట్లీ ఛాన్స్ వచ్చినందుకు అది ఒక డ్రీమ్ లాంటిదే. అండ్ వెంకీ సార్ థ్యాంక్ యూ సో మచ్, సంయుక్త మ్యామ్ థ్యాంక్ యూ, అండ్ ధనుష్ సార్ కూడా థ్యాంక్ యూ, అండ్ ఎవ్రీ వన్ కాస్ట్ అండ్ క్రూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాగా సపోర్ట్ చేశారు. అండ్ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మీకు నిజంగా రుణపడి ఉంటాను. అండ్ మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ ధనుష్ గారి నుంచి రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి మీకు కాల్లో? సో ఏం మాట్లాడారు రిలీజ్ అయ్యాక వచ్చింది? ధనుష్ గారు వచ్చేసి బేసిక్గా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు. సో బేసిక్గా ముందు ప్రీమియర్ షోస్ వేసాం తెలుగు, ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో వేసాం. దాని తర్వాత అక్కడ చెన్నైలో కూడా వేసాం. చెన్నైలో వి జస్ట్ హ్యాడ్ వన్ ప్రీమియర్ షో, వన్ ప్రెస్ షో 16th. సో ప్రెస్ వచ్చేసి అక్కడ యునానిమస్, అక్కడ లేట్గా స్టార్ట్ అయింది, ఐ థింక్ అరౌండ్ 9:30. సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఏంటి అని. అరౌండ్ 1 o'clock ఫోన్ చేసి అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. 1:05కి అలా ధనుష్ గారు ఫోన్ చేశారు. వెంకీ ఎలా ఉంది సార్? యునానిమస్ సార్, అది వెంకీ దీస్ ఆర్ ప్రీమియర్స్, వెయిట్ ఫర్ టుమారో అన్నారు. ఇక్కడ తెలుగులో ఏం చేసామంటే, బికాస్ వీ వాంటెడ్ టు పుష్ ద ఫిల్మ్ సో వెల్, ప్రొడ్యూసర్ గారు వచ్చేసి హీ టుక్ దట్ ఎక్స్ట్రా రిస్క్. ఏంటి, ప్రెస్ షో అండ్ ఇంకొకటి 1 to 8 ప్రీమియర్ అనుకుని స్టార్ట్ చేసింది. బై ది ఎండ్ ఆఫ్ ది డే 39 or 40 ప్రీమియర్ షోస్ అయినాయి అరౌండ్ ద స్టేట్. ఈరోజు మామూలుగా మనం చూస్తున్న ఈ క్రౌడ్, ఈ అప్రిసియేషన్, ఇదంతటికీ కారణం అది. సో ఈరోజు నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అ ఫ్యూ పీపుల్ ఫర్ దట్. ఏంటి, నాని అని చెప్పేసి వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అండ్ విఎంఆర్, ఇలా మురళి, వీళ్ళందరూ వచ్చేసి దే టేకెన్ దిస్ కాల్. ఒకసారి ప్రొడ్యూసర్ ఇలా కాల్ తీసుకున్నాడు అని వెంటనే వాళ్ళు ప్రోయాక్టివ్గా మొత్తం అన్నీ చేయటం జరిగింది. సో నిన్నటి కావచ్చు, ఈరోజు కావచ్చు, ఈ క్రౌడ్కి కారణం మాత్రం జస్ట్ దోస్ పెయిడ్ ప్రీమియర్స్. అండ్ అది వాటి గురించి కూడా నేను చెప్పడం జరిగింది. ధనుష్ గారు ఎంత సింపుల్గా నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ చెన్నైలో నేను షో చూడటానికి వెళ్ళిన తర్వాత అప్పుడు వెయిట్ టిల్ ద ఈవినింగ్. దాని తర్వాత ఈవినింగ్ కూడా బాగుంది సార్ అంటే, యా ఆర్ యూ హ్యాపీ? వావ్, ఎస్ సార్ ఐఎమ్ హ్యాపీ అనగానే, యా దట్స్ ద కీ. అది ఇంపార్టెంట్. నువ్వు వచ్చేసి హ్యాపీగా ఉన్నావు కదా, నాకు చాలు. సో బేసిక్గా అంటే హీస్ లైక్ ఏ యోగి. ఆయనకు వచ్చేసి ఇవన్నీ చూసేసారేమో 49 సినిమాలు, ఇంకా ఇంకేముంటుంది. సో ఆయన వచ్చేసి ఇవన్నీ ఓకే, సక్సెస్ లేకపోతే ఇంకేదైనా సరే, అండ్ హీ డజంట్ టేక్ ఇట్ టు హార్ట్ ఆర్ టు హిస్ హెడ్. అండ్ వాట్ మేడ్ యూ టు టేక్ దిస్ సబ్జెక్ట్ అండి? బేసిక్గా అంటే ప్రేమ కథా సినిమాలు తీసిన మీరు, సో సడన్గా ఇంత చేంజ్ అంటే ఇంత ప్రొఫెషనల్గా తీయడానికి అంటే
ఒక పాయింట్ ఉంటుంది కదా మనకు ట్రిగర్ అయ్యే పాయింట్, ఓకే అంత మాట అన్నారండి, నేను అన్ని ప్రొఫెషనల్గా చేశాను. అట్లా కాదు, ఇప్పుడు తొలి ప్రేమ చూసాము, సో అది డిఫరెంట్ కైండ్. ఇప్పుడు ఈ సినిమా చూస్తే అసలు ఎక్కడ హీరో హీరోయిన్ మధ్యలో అసలు ఏ మాత్రం ఇది లేదు. దే హగ్ ఓన్లీ వన్స్. యా, దట్ ఈస్ వాట్. సో చాలా క్లీన్ గా నీట్ గా ఉంది. అంటే ఈ జనరేషన్ లో ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే టక్ మన ఎందుకు ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాని చూస్ చేసుకోవాలనిపించింది? సార్ వచ్చేసి అంటే ధనుష్ సార్ వచ్చేసి ప్లేస్ అ లెక్చరర్, సంయుక్త ప్లేస్ అ లెక్చరర్. సో వీళ్ళిద్దరి మధ్యన మనం రొమాన్స్ అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే పీపుల్ విల్ బి వాచింగ్. యూనో హ్యావింగ్ 2 టీచర్స్ రొమాన్స్ మేబీ అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు చూడటానికి. సో అందుకనే దాన్ని వచ్చేసి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసాం. ఈవెన్ మీరు మాస్టారు పాట చూసినప్పుడు కూడా దే సో మచ్ ఆఫ్ రొమాన్స్, యట్ they always maintain that what 5 centimeter distance. they don't touch each other also kada. Yeah, so adi I just wanted to maintain that because they play lecturers in the film adi. అండ్ మాస్టర్ అన్నారు కాబట్టి ఆ సాంగ్ అస్సలు ఇంకా స్టిల్ రన్నింగ్, అసలు మామూలుగా కాదు. ఓపెన్ చేస్తే అదే వస్తుంది ఇన్స్టా రీల్స్లో కానివ్వండి, ఎక్కడ విన్నా కార్లో. అసలు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు. అండ్ తన నుంచి రెస్పాన్స్ ఏముంది? జీవి ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు డిక్లేర్ దిస్ ఫిల్మ్, వాతి కావచ్చు సార్ కావచ్చు, హీస్ ద ఫస్ట్ పర్సన్ టు డిక్లేర్ దిస్ మూవీ ఈజ్ అ సూపర్ హిట్. తర్వాత ఇంకేదన్నా ఎవరన్నా ఏదన్నా మాట్లాడచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఫస్ట్ ఇది ముందు సినిమా అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేది సూపర్ హిట్ సినిమా అని చెప్పేసి ఫస్ట్ డిక్లేర్ చేసింది ఆయన. సో యూనో నాకు ఈ సినిమాతో ఇంకొక మంచి ఫ్రెండ్ దొరికాడు, ఒక టెక్నీషియన్ కాదు, ఒక చాలా మంచి ఫ్రెండ్ దొరికాడు. అండ్ దాంతోపాటు ఇప్పుడు 46 మంది ఫ్రెండ్స్ దొరికారు. వీళ్ళు ఫ్రెండ్స్ కాదు, స్టూడెంట్స్. ఒక్కరా ఫ్రెండ్స్గా మీరు? ఇక్కడ ఒక్కొక్కరు యూనో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్. ఎందుకంటే 46 మంది ఉన్నారు. 46 మందిలో మేబీ ఒకరికి ఒక ఎక్కువ డైలాగ్ రావచ్చు, ఒకరికి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో బట్ ఏ రోజు వీళ్ళందరూ ఎక్కడ యూనో దే వర్ నాట్ జెలస్ ఆఫ్ ఈచ్ అదర్, దే వర్ వెరీ హ్యాపీ, కోఆపరేటింగ్. ఏంటి యాజ్ ఐ సెడ్, కెన్ వచ్చేసి తను వచ్చి అసురన్లో సన్ క్యారెక్టర్, తిని వచ్చేసి దాని రీమేక్ నారాప్లో సన్ క్యారెక్టర్. వీళ్ళిద్దరూ వచ్చేసి చాలా ఫన్నీగా ఉండేది. ఐ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్. వీళ్ళిద్దరూ మామూలుగా ఫోటోలు దిగి తెలుగు వర్షన్, తమిళ్ వర్షన్ అని చెప్పేసి ఇట్ యూస్ టు బి వెరీ ఫన్. మన మూవీలో ఇంతమంది 46 స్టూడెంట్స్. సో ఒక్కొక్క సీన్ ఇఫ్ దెర్ ఇస్ అ డ్రెస్ చేంజ్ ఆర్ సంథింగ్, ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ దెమ్. అంటే ఐ లవ్ హౌ దే హ్యాండిల్డ్ ఇట్. Especially girls. Sir, if sir says 20 minutes, they are in 20 minutes. Wow. And they are helping each other. I have observed that a lot. I have massive respect for them. Because cinema time is money. So they're small kids, like kind of teenagers, but small kids for us. But the way they did that and you know the way they disciplined was too impressive. That's all. అప్పట్లో ఊర్లలో చూస్తాం కదా, ఒక పాత రకం లంగా ఓనీలు వేసుకుని ఎలా అయితే ఉంటారో టీనేజర్స్. సో ప్రతి లుక్ కూడా అదిరిపోయింది అనమాట, చాలా నీట్గా ఉంది. నిజంగా దానికోసం నేను ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్స్ సంధ్య ఫర్ ఐ వాస్ ఫార్చునేట్ టు హ్యావ్ a technician like Sandhya on my set. ఒక డైలాగ్ ఉన్నా, 2 డైలాగులు ఉన్నా, సో చూస్తే అందరినీ ఓకే ఈ అమ్మాయిని పలానా సిచ్యువేషన్లో చూసాం అలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశారు. అండ్ స్పెషల్లీ మీరు రాక్డ్ అసలు. సో ఎలా అనిపించింది తెలుగులో చేయడం? How did you feel doing this thing in Telugu? Yeah. Till now I didn't understand what was happening. Was extraordinary. ఇంకోటి ఏంటంటే తెలుగులో తనే డబ్ చేశాడు. ఓ సో నైస్. కైతే ఇదా క్లాప్ பண்ணுங்கடா. So first of all I must thank Dhanu sir for I was an assistant director from Chennai. So since Vati was a bilingual film, I was Tamil assistant director. Then I became one of the student in this film. So for that I need to thank Venki sir for giving me such a big role. Vati, I mean sir, both on the first time I am coming to Hyderabad.
first time for the state itself. This is the first time. So I've never been alone. I'm a very pampering boy in my family. So first time I was alone, and all these students know I got very like new friends, and everybody were taking good care of me actually. సార్ చెప్తూ ఉన్నారు మ్యామ్ క్రష్ అని. Sometimes we should avoid teachers. Ken, when were you alone? When were you alone? I had friends, You had especially friends but and you in were pampered well no. on the set. I had friends, but especially girls more. That is డే sir. మదర్స్ ఆర్ దేర్, మదర్స్ ఆర్ సిట్టింగ్ దేర్. Friends I mentioned, sir, specifically. So out of topic it's going. I will tell about the film. Film vandu, like I said, I should thank Dhanu sir and Venki sir and also production for giving me such a big film. And Tamil already I had a very good film, Asuran, but in Telugu it's my first debutant film in Telugu, sir. So thank you, sir. And Samyukta Menon akka ఫుల్ బ్లష్ అవుతున్నాడు. lele అరే సంయుక్త మేడం అని నేను ఇంట్రా ఇలా ఏంటి? no respect for teachers. అబ్బా. So I should also thank her because she was very friendly, and we used to play many games in sport for engaging ourselves during the break. సో బేసిక్లీ వెన్ హీ సెట్ హీస్ ప్లేయింగ్ గేమ్స్, ఒక పాయింట్లో ఆల్ ఆఫ్ అస్ ఫెల్ సిక్. ఐ డోంట్ నో హూ గేవ్ వాట్ ఫ్రమ్ హూమ్. దిస్ ఫెల్ వీడి దగ్గర నుంచి నాకు కోవిడ్ వచ్చింది, అయ్యయ్యో. తినకు వచ్చింది, అందరికీ వచ్చింది. ఏ అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది? No, teachers tell me to share everything. అర్థం కాదు. Sir, షేర్ చేయమన్నారు కదా అని కోవిడ్ ని కూడా షేర్ చేయమని చెప్పలేదు, ఓన్లీ మంచినే షేర్ చేయమన్నారు. They told you to share only the good things. good things only. దట్ ఈస్ ద గుడ్ థింగ్. నో అంటే థ్యాంక్ గాడ్ హీ జస్ట్ షేర్డ్ ఒమిక్రాన్. Decent COVID only I shared. డీసెంట్ కోవిడ్. This is my first film. So Sitara Entertainment నుంచి ఆడిషన్ ఇచ్చిన తర్వాత నాకు కాల్ వచ్చినప్పుడు I was like really excited. And ఒక నర్వస్నెస్ ఉండింది because this is my first film. After getting into the set, I mean everyone are like నేను మాట్లాడిన వాళ్ళందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లైక్ సెట్ కెన్, రాకీ బ్రో, అండ్ ఎవ్రీవన్ ఆర్ లైక్, అంటే చూడడానికి ఎలా ఉండని తెలియదు కానీ నేను అందరికన్నా చిన్నోండి ఇక్కడ. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఇట్ వాజ్ వెరీ నైస్ అనమాట. అంటే కొంచెం నర్వస్నెస్ ఉండింది, చాలా నర్వస్నెస్ ఉండింది. లైక్ ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ మధ్యలో కెన్ ఐ డూ ఇట్ అని నా మీద క్వశ్చన్ వచ్చింది. బట్ వెంకీ సార్ ఎంకరేజ్ మీ అలాట్. మీ పర్మిషన్తో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటా సెట్లో, మీకు గుర్తుండి ఉండదు. యాక్చువల్లీ ఐ థాట్ ఓకే నేను ఫస్ట్ టైం కదా, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ గ్రేట్ ఫిల్మ్ అని. But really, I mean, for me, I mean, my character. Don't confuse me. He meant his character. My character. I meant anta pedda character undademo because everyone are like experienced. So oka roju oka chinna shot undindi with all the kids, like around 20 kids unde a shot. Just oka reaction anamata. Sai Kumar gar entry isthe ma reaction. I was like very far. I was in the last row. పైన క్యామ్ ఉంది. సీన్ అయిపోయిన తర్వాత సార్ రే ఆ గ్రీన్ షర్ట్ రారా అన్నాడు. అంటే తిడతారేమో, నేను కాదు సార్ అని వెనక్కి వెళ్ళిపోతున్నా. సరే నువ్వే రా అన్నారు. వెళ్తే నీ పేరేంటి అన్నారు. సార్ కార్తికేయ సార్ అన్నా. అంటే చాలా బాగా చేసావరా, వెరీ గుడ్ అన్నారు. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అని అనుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ డే ఆ ర్యాగింగ్ సీన్ ఇచ్చారు సార్ నాకు. అండ్ దట్ వాజ్ వెరీ గుడ్. కెన్ బ్రో లైక్ చాలా సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ వెరీ నైస్ యాక్టింగ్. అండ్ యాజ్ సెడ్ చాలా కొత్త ఫ్రెండ్స్ దొరికారు నాకు. ఐ మీన్ ఈ మూవీలో అందరికన్నా చిన్నోని కాబట్టి ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ మ్యామ్. పేరెంట్స్ ఆర్ హియర్ మేడం, ఇలా ఇబ్బంది పెట్టకండి స్టూడెంట్స్. నో లైక్ గుడ్ ఫ్రెండ్స్ బికాస్ అందరికన్నా చిన్నోనే మ్యామ్. ఐ ట్రై టు లైక్ I went and said hi, how are you, and I talked everything, and finally they were like asking me what are you doing. I said I'm in 10th. తమ్ముడు పక్కెళ్ళి అడుగున్నారా? అదే అన్నారు సార్. అండ్ ఒక్కొక్కరేమో డిగ్రీ అంటున్నారు, అందరూ అంటున్నారు ఓకే అక్క ఓకే అని చెప్పేసి సైడ్ అయిపోయాను అనమాట. సో అన్నలు అక్కలు దొరికారు, అంతకన్నా ఏమీ అవ్వలేదు. ఇప్పుడే హెల్దీ ఫ్లర్ట్ అన్నారు.
అదే ట్రై చేస్తే ట్రై చేశాను ట్రై చేసా తప్పే అవ్వలేదు. ఇంకా అందరికి చిన్నపిల్లలు పక్కలే అడుగు తమ్ముడు అన్నారు అనమాట అందరూ. అండ్ మీకు త్రూ అవుట్ ద సీన్స్లో చాలా సీన్స్ ఉన్నాయి కదా మీ మీద, సో బాగా టఫ్ అనిపించింది ఏంటి, బాగా ఈజీగా చేసేసింది ఏంటి? చెప్పు గజాల. అంటే బాగా టఫ్ అనేది ఒకే ఒక సీన్లో అనిపించింది. అది ఏంటంటే పంచాయతీకి అందరు రమ్మంటారు, అక్కడ సార్ ఒకటి చెప్పారు, అదే గుర్తుంది అందరికి. ఇప్పుడు ఎమోషనల్గా ఫేస్ ఒకవైపు ఎమోషనల్, ఒకవైపు హ్యాపీనెస్, ఒకవైపు జాతి తక్కువ, అదే ఆ ఫీలింగ్ చెప్పారు. అక్కడ ఒక స్టార్టింగ్ ఒక 3 అయినాయి, రాలేదు. 3 అనేది టేక్స్. అదే 3 takes 3 takes అయింది, రాలేదు. ఇంకా భయం వేస్తుంది. దాని తర్వాత పక్కకు పిలిచారు, సార్ సరదాగా మాట్లాడారు. అర్థమైపోయింది, ఆ టోన్లోనే మాకు అర్థమైంది, సరదాగా మాట్లాడారు. ఆ సీన్ ఇప్పటికి చూస్తే మీకు అర్థమవుతుంది. అరే హ్యాపీగా చప్పట్లు కొట్టాలి. ఆడు రాజు సుందరం డ్యాన్స్ చేస్తున్నాడు, తలతో ఇలా అరే తల ఊపద్దురా అన్నాడు, అది మాత్రం ఊపుతాడు తల. అసలు నాకు ఏంట్రా గ్లాబ్స్ చాలా అలవాటు అయిపోయింది సార్. అదే సో అది ఇంకా నాకు ఇంతే వచ్చారు అన్నాడు. సరే కానీ బట్ ఈడలో ఉన్నది ఏంటంటే చిన్నపిల్లలకి చెప్పే అబద్ధాలు. లేట్గా వస్తాడు, ఏంటంటే కార్ టైర్ పంచర్ అయిపోయి ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిపోయింది సార్ అంటాడు. అంటే ఎవరైనా కార్ టైర్ పంచర్ అయిపోతే అక్కడితో ఆగడు. సో అయిపోయింది కదా, నువ్వెందుకు లేట్గా వచ్చావరా ఏంటంటే నేను ఆ కార్లోనే ఉన్నాను సార్ అంటే. అసలు ఈడు బాగానే ఉండేవాడు, ఈడితో తిరగటం స్టార్ట్ చేసిన తర్వాత ఇంక అంతే. కాదు సార్, అలా ఏం లేదు సార్. నోరు మీరే. ఓకే, ఈజీగా చేసింది ఈజీగా అంటే ధనుష్ సార్ క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు అందరం గుడ్ మార్నింగ్ సార్ అంటాం. లేదు యాక్చువల్గా వీడు ఈ చప్పట్లు కొడతారు ఇవన్నీ చాలా చిన్న చిన్న సీన్స్. అంటే పర్లేదు, దే కెన్ గో రాంగ్ ఆల్సో ఇన్ దోస్ సీన్స్. బట్ ద వన్ సీన్ దట్ హీ హ్యాడ్ టు గెట్ ఇట్ రైట్, నిజంగా 100కు 100 మార్కులు అంత బాగా చేశాడు. సరిగ్గా బ్యానిషింగ్ సీన్ ఒకటి ఉంటుంది సినిమాలో, సెకండ్ హాఫ్లో ఒక వెరీ ఎమోషనల్ సీన్. ధనుష్ గారు ఊరు నుంచి వెళ్ళిపోతున్న ఒక సీన్. ఆ సీన్లో ఇప్పటికీ మామూలుగా నేను విత్ ఆర్ఆర్ చూసినప్పుడు వీడు చేసిన సీన్కి ఎనీవన్ షుడ్ మూవ్, కంట తడపెట్టని మనిషి లేదు. సో యూనో చప్పట్లు కొడటానికి టైం తీసుకున్నాడు. ఇవన్నీ చిన్న చిన్న సిల్లీ థింగ్స్, తిట్టాను, సరదాగా మాట్లాడాను. బట్ ఆ సీన్లు మాత్రం ఏదైతే 6 కొట్టాలో ఆ బాల్ మాత్రం 6 కొట్టాడు. థ్యాంక్ యూ సార్. సో నైస్. అండ్ మ్యామ్, కమింగ్ టు యూ, సో ది బెస్ట్ అంటే త్రూ అవుట్ కంటే మనం సినిమా చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, షూట్ చేస్తున్నప్పుడు మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది. ఇది బాగా పండించాను అనిపించింది ఏంటి మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు? అండ్ మా అందరికీ నచ్చింది అంటే ఆడియన్స్ పరంగా చెప్తాను, ఈ పోస్టర్లో ఉన్నది షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అక్కడ విజిల్స్ పడ్డాయి, మామూలుగా కాదు. సో మాకు అది అనిపించింది, మీ వేలో మీకేది అనిపించింది? అప్పుడే నేను సార్కి ఈరోజు అడిగాను, ఐ కెనాట్ అండర్స్టాండ్ సార్, యూ టెల్ మీ వై. బికాస్ వెన్ వీ యాక్ట్ వీ డూ ఇట్ వేర్ ద క్లాప్స్ in on the screen, when they clap, and sometimes we don't understand like what are they feeling about us, because we are actors, no? Even I am looking at that like that only. She has a very impactful role, but the one scene from where hero slowly starts into gathering all of them, so ఆ సీన్ ఒకటి చాలా కన్విన్సింగ్గా చెప్పాలి. యూనో ఇక్కడికి ఎవరు స్టూడెంట్స్ రారు అనే ఒక సీన్ ఉంటుంది. అది ఇట్స్ అంటే ఒక పెయిన్ ఉంది, షీఈస్ దేర్, ఈవెన్ దో షీ గాట్ సో మెనీ ఆఫర్స్ ఫ్రమ్ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, షీ chose to stay in a village. అలాంటి ఒక మనిషి, బట్ షీఈస్ హెల్ప్లెస్. అలాంటి మనిషి ఫస్ట్ టైం షీఈస్ షేరింగ్ హర్ ఏమంటారు పెయిన్, వెన్ షీ థాట్ ఓకే దిస్ ఫెలో మైట్ ఆల్సో హ్యావ్ ద సేమ్, ఏంటి ఈజ్ గోయింగ్ త్రూ దట్ ఫ్రస్ట్రేషన్. అది చెప్పిన విధానం నిజంగా కన్విన్సింగ్. అందుకే మీకు ఆ సీన్ నుంచి మీకు సినిమా వచ్చేసి లేస్తానే ఉంటుంది. అవును. ఐ థింక్
ఇట్ కమ్స్ అరౌండ్ 20th minute ఆఫ్ ద ఫిల్మ్. అక్కడ నుంచి అసలు సినిమా లేస్తానే ఉంటుంది సినిమా. అండ్ స్టార్టింగ్ లో చూసినప్పుడు ఎందుకు ఈవిడ ఇంత చిన్న ఇబ్బంది పడుతున్నారు దేనికి అనే దగ్గర నుంచి ఓకే ఇది పెయిన్, ఇది తెలియజేయాలి అని చాలా సెటిల్డ్ గా చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ అంత క్యూట్ అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు మ్యామ్ మ్యామ్ అనాల్సి వస్తుంది. Everybody is calling me Meenakshi only. మీనాక్షి ఓన్లీ. Theater is like, hey, Meenakshi. ఏ మీనాక్షి. ఓకే. Actually, it's very cute how they are commenting. ఇప్పుడు ఏదైనా సీట్కి ఎవ్రీ సీన్ ప్రతి సీన్కి మోస్ట్లీ ప్రతి షార్ట్కి దే గివింగ్ కమెంటరీ. ఇప్పుడు తమిళ్లో ఎస్టర్డే ఐ హర్డ్ సమ్మన్ సే ఇపో కూడా పో, లైక్ అంటే మీనింగ్ ఏంటి? లైక్ ఎల్లు. ఓకే. లైక్ దట్ ఎవ్రీబడి ఈస్ కమెంటింగ్ గో సర్ టెల్. సో అంతగా ఓన్ చేసేసుకున్నారనమాట. సో దానివల్ల. అండ్ కమింగ్ టు యూ, అండ్ ఒక చిన్న డైలాగ్ ఉన్నింది. సో అక్కడ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. ఎస్ ఆ ఒక్క చిన్న డైలాగ్ అయినా సరే గుర్తుంది మాకు. సో మీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ అక్కడ అంటే ఇంతమంది స్టూడెంట్స్కి అందరికీ డైలాగ్స్ రాలేదు. మాకు వచ్చిన ఒక్క డైలాగ్ వీఆర్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ సార్ అందరికి మూవీలో యాక్చువల్లీ ప్లస్ ఏంటంటే అందరికీ చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. లైక్ ఒకరు మిస్ అయిపోయారు. నో సార్, రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ సార్. అండ్ ఆ ఒక్క డైలాగ్ సార్ మా ఇంట్లో ఒప్పుకోరు. ధనుష్ సార్ సీరియస్ అంటే ముందు యాక్ట్ చేశారు కదా ధనుష్ సార్. నేను చెప్పాను ఆ డైలాగ్ చెప్పగానే సార్ నన్ను ఇలా చూసారు. ఐఎమ్ రియలీ స్కేర్డ్ అబౌట్ దట్. ఓకే చెప్పేసాను. ఓకే ఐఎమ్ డన్. ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ. సో నైస్. అండ్ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసారు ఈ అబ్బాయి క్యారెక్టర్ తోటి. అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దాట్. చాలా బాగుంది. సో ఫస్ట్ టైమే ఇంత పెద్ద ప్రాజెక్ట్లో చేయడం. అండ్ ఆ క్యారెక్టర్ స్పెషల్లీ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది సార్. అంటే రంగ్దేలో ఒక చిన్న క్యారెక్టర్ పట్టుకొని చైల్డ్ హీరో క్యారెక్టర్ ఇచ్చి వాడిని ఇక్కడ తీసుకొద్దాం అనుకునే మైండ్ సెట్లో మీరు నన్ను ఎలా ఊహించుకున్నారో నాకు తెలీదు. పిలిచి చెయ్యిరా బాగుంటుంది అని చెప్పేసి మీరు నాతో మాట్లాడి చాలా బాగా అనిపించింది సార్. ఐ జస్ట్ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ రా, అంతే. చాలా బాగా అనిపించింది సార్. అంటే అంత చిన్న జస్ట్ 2-3 days మనం కలిసి వర్క్ చేసాం సార్ అంతే రంగ్దేకి. సో తీసుకొచ్చి ఇలా చేయడం మీతో చాలా బాగా అనిపించింది. 46 మెంబర్స్తో హ్యాపీగా అందరం ఒక ఫ్యామిలీలాగా అందరం కలిసిపోయి సార్ కూడా తిట్టకుండా అందరితో ప్రేమగా చెప్పి చేయించుకొని తిట్లు రాకీ గడికి ఒకటే. అండ్ ఇంకొకటి కూడా స్టార్టింగ్లోనే అడుగుదాం అనుకొని మర్చిపోయాను. సో కొత్త పెళ్లి కొడుక్కి భార్య కలిసి వచ్చిన ఇదొక్క టాపిక్ రన్ అవుతూ ఉంటుంది రిలీజ్ అయిన తర్వాత. సో అది విన్నారా? కలిసి వచ్చిందిరా నీ భార్య అని. ఐ హ్యావ్ కంప్లైంట్ అబౌట్ yesterday నేను ఫ్లైట్ ఆఫ్టర్ ల్యాండింగ్ ఐ ఆస్క్డ్ sir where is your wife? రాలేదు. So what are you saying? You've done such a nice movie. Everybody is saying, I'm pretty sure fans will be clapping, and it's a moment to witness. Where is she? తీసుకురాలేదు. సో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ చూపించాలనుకోవట్లేదు ఆవిడకి మీరు? అంటే ఐ థింక్ షీ మస్ట్ బి వాచింగ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఏంటి న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటుంది. షీ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ డెఫినెట్గా వై నాట్ లెట్ హర్ టేక్ ద క్రెడిట్. నాకు హిట్ వచ్చింది. Hello sir, hello ma'am. Hello. So it was great working with sir like first 40 days. సో ఒక రోజు మేము డస్ట్లో చేసాం థియేటర్లో సీన్. సో నాకు డస్ట్ ఎలర్జీ ఉన్నందుకు సర్ వాజ్ వెరీ కేరింగ్. హీ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ, your name is Kushi but you're never happy. And I was like, sir, I have breathing difficulties, sir. So sir was like very caring. He took me to my mom. Mummy దగ్గరికి వెళ్ళారు. How's your health? He brought me tablets and he gave me caravan to rest for some time. Short ఉన్నప్పుడే పిలిచేవారు. I felt so happy with that, and sir was very caring in shoot and very friendly. So thank you, sir. సో స్వీట్. సో ఇంతమంది ఇంత పాజిటివ్నెస్ ఖచ్చితంగా మీకు మంచి జరగాలని కోరుకుంటే ఇంకా మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను అండి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకా ఏదైనా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారా? నేను ఆడియన్స్కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా నిజంగా ప్రీమియర్స్ ఒక షోతో మొదలై 40 షోలు ఎలా పెరిగిందో ఆ 40 షోలు వచ్చేసి ఒక వైల్డ్ ఫైర్ కింద పట్టుకుని ఫస్ట్ డే, సెకండ్ డే, ఇప్పుడు రేపు థర్డ్ డే ఏంటి అడ్వాన్స్ బుకింగ్స్ కావచ్చు. నాకు ఇదంతా కొంచెం కొత్తగా ఉంది.
దానికి కారణమైన ప్రతి ఒక్క ఆడియన్స్కి నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. మౌత్ టాక్తో స్ప్రెడ్ చేసిన ప్రతి ఒక్కరికి కెమెరాలో నిజంగా దండం పెట్టలేను కాళ్ళకి, బట్ నిజంగా ఐ ఫీల్ లైక్ బోయింగ్ టు యూ. ఎందుకంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్కి ఎంత ఒక సక్సెస్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకన్నా ఇంకా ఎక్కువ ఎవరికి తెలీదు. అండ్ దిస్ వాజ్ మచ్ నీడెడ్ హ్యూజ్ సక్సెస్ that I wanted, and thanks to the audience, and keep supporting us the same way రానున్న రోజుల్లో కూడా. వాట్స్ ద ఫిల్మ్ అలాగే అందరికీ చెప్పండి, మీకు నచ్చితే అందరికీ చెప్పండి. ఈ సినిమా వచ్చేసి నేను ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పినట్టు ఇది ఒక వీకెండ్ చూసే సినిమా కాదు, ఖచ్చితంగా 4 వీకెండ్లు చూసే సినిమా. అది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ మాటల్లో మ్యామ్ ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ సక్సెస్ గురించి? I want to both literally, because for me also this is a new experience. ఎందుకంటే నాకు this movie is very different from what I have done before, and సినిమాని ఇంత ప్రేమించిన ఆడియన్స్ ఎక్కడ లేరు. లైక్ the way Tamil audience and Telugu audience, the way they love and they own the cinema. If they love the cinema, they own the cinema and they own the actors, and I'm amazed. I'm still amazed by the way they are whistling, the way they are clapping. మామూలుగా చేసిన షాట్కి, మామూలుగా ఒక చిన్న షాట్కి, ప్రతి షాట్కి కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యి, అండ్ దే రియలీ సపోర్టింగ్ అండ్ లవింగ్ మీ. అండ్ ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ద కైండ్ ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ మెసేజెస్. లాట్ అంటే మై ఎంటైర్ కెరియర్లో ఇన్ని మూవీస్ రిలీజ్ అయ్యి ఐ హ్యావ్ నాట్ గాటన్ దిస్ మెసేజ్. And నాకు నచ్చినది, there's a kind of a meme which somebody sent me. I'm going to watch Vati again for the plot. For the plot. And like I'm going to watch Vati again second time for the plot. And plot is equal to Samyukta. సో నైస్. యాక్చువల్గా ఒక సీను అంటే చిన్నప్పుడు మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా మదరు ఒక 1 year గవర్నమెంట్ స్కూల్కి పంపించారు నన్ను. సో అప్పుడు టీచర్ అండ్ ఒకసారి ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఈ మూవీలో నేను చూసినప్పుడు ఒక సీన్ ఉంది, ఇది బాలు సార్ కాకుండా వేరే లెక్చరర్స్ వచ్చి వాళ్ళు క్లాస్ రూమ్లో కాలు మీద కాలేసుకొని నిద్రపోయే సీన్ వచ్చేసి. సో ఆ సీన్ నేను నా రియల్ లైఫ్లో నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సీన్ నేను చూశాను. అది నా కళ్ళ ముందే సారు పడుకొని సేమ్ అలానే చేసింది ఇక్కడ నేను ఈ మూవీలో చూశాను సార్. ఇది యాక్చువల్లీ ముందు నేను తెలుగు మూవీస్ చాలా చేసా, కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ ఇన్ తమిళ్ మూవీ, అండ్ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు సార్, హీ మేడ్ దట్ కమ్ ట్రూ. And then I remember there was one scene where I was holding the umbrella and going. అప్పుడు సార్ ఉరుక్కుంటే నా దగ్గర వచ్చారు, అరే ఈసారి ఏం చేశాను అనుకున్నా నేను. సార్ హగ్ ఇచ్చి బాగా చేసావన్నారు. దట్ వాస్ వన్ ఆఫ్ లైక్ ద బెస్ట్ మూమెంట్స్ ఐ హ్యాడ్ while shooting. You give shock to everyone and then yeah. No, the thing is, see, తిట్టేసి లాస్ట్ లో హగ్ ఇచ్చి మేనేజ్ చేశారు కదా పిల్లలందరికీ. అంటే తను చూసారు ఎంత సన్నగా ఉంటాడు. సో నేను వచ్చి వాళ్ళకి క్లియర్గా చెప్పాను, కిడ్స్ ఆర్ మీరు వచ్చి మామూలుగా అందరు పెద్దోళ్ళు మోసినట్టు తయారు చేయకండి, కొంచెం సన్నగా కొంచెం వీలుగా తయారు చేయండి. ఏమంటారు, దేవుడు రథం గొడుగు ఇది. కాకపోతే అగైన్ అది వచ్చి దే మేడ్ ఇట్ ద సేమ్ వే. ఎందుకంటే ఎగిరిపోద్ది మొత్తం ఇది ఉంటే, వీక్గా కొంచెం సన్నగా తయారు చేస్తే ఇట్ వోంట్ హోల్డ్ అప్ ద రెయిన్ అది ఇది అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా చేశారు. ఇట్ వాజ్ అబౌట్ 10 kgs ప్లస్సే, 10-15 kgs అది. అండ్ హీ హ్యాస్ టు కమ్ రన్నింగ్ విత్ ఇట్. సో నేను చూశాను, నేను వచ్చేసి పట్టుకుని ట్రై చేశాను. ఇట్ వాజ్ హార్డ్ ఫర్ మీ ఓన్లీ టు క్యారీ. సో ఐ వాజ్ వరింగ్, ఏమంటారు ఎంత సన్నగా ఉన్న పాపం చిన్నపిల్లోడు తిని ఎలా చేస్తాడని. బట్ ఐ థింక్ ఫస్ట్ టేక్ ఆర్ సెకండ్ టేక్ హీ డిడ్ ఇట్ రైట్. అంటే ఎవ్రీ టైమ్ హీ డిడ్ ఇట్ రైట్. There was no mistake from his side. So yeah, I was scared where it will hit sir, or it was like not balancing. Nakante nakadi inka varsham vastundi and he has to come running. Slip, Hi sir, na per Harun sir. Japra.
సార్ ఒకసారి ఇడికి పడింది థియేటర్లో. నేను వెంకీ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. నేను మామూలు మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్గా అట్లా వెళ్తూ ఉంటాను సార్. మామూలు అన్నపూర్ణ స్టేజ్ దగ్గర అట్లా జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తూ రోజుకి 500 వస్తూ ఉంటుంది సార్ నాకు. నేను ఆడిషన్లు ఇస్తూ సార్ మూవీకి సార్కి సెలెక్ట్ అయినాను అనమాట. అప్పుడు సార్ ధనుష్ సార్ డ్యాన్స్ వేస్తా అంటే సార్ నా పక్కన ధనుష్ సార్తో స్టెప్ వేయింది సార్ అంటే సార్ ఒక స్టెప్ వేయించినారు. అప్పుడు చూసి చాలా బాగా వేస్తున్నారు ఆ డ్యాన్స్ అన్నారు. అట్లాగే ఒకసారి సార్ చిన్న డైలాగ్ ఏదైనా ఉంటే అయిపోయింది సార్ అంటే ఇది అరుణాచల సినిమా కాదురా ఒక ఎడిటింగ్లో ఎగిరిపోయింది. కానీ ఇంటర్వ్యూ షాట్లో భోజనాలు రెడీ అంటే అది ఏదో సార్తో అది కొంచెం హ్యాపీ సార్. నేనైతే ఫస్ట్ టైం అమ్మ నాకు చూపించుకునే దగ్గర దేవుడా ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనపడినప్పుడు చాలు అని ధనుష్ అది మన వెంకీ సార్ వల్ల నాకు కొంచెం తీరింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నైస్, సో నైస్. మీరు నా ఫేవరెట్ డైరెక్టర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఇట్లా వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా ఫేవరెట్ హీరోతో ఇట్లా ఒక నాకు ఇష్టమైన డైరెక్టరే నా ఫేవరెట్ హీరోతో ఇట్లా అంటే మీట్ అయ్యే ఛాన్స్ ఇచ్చి కలిసి పనిచేయటం. అండ్ వన్ మోర్ సార్, మీరు ధనుష్ గారికి స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఓకే అన్నప్పుడు మీకు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? ఆయన ఇంటర్వ్యూర్ ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను చూడు. I was very happy. But nobody asked the expression, to show the expression. He wants to see this. ఈ ప్రాజెక్ట్ ఓకే చెప్పినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి అని. సర్ప్రైజ్ అంటే నాకు తెలియదు కానీ నేను అర్థంలో చూసుకోను కదా. హాయ్ సార్. చెప్పరా. He's not this 46 student. He plays the present student, 2022 student in the film. Okay. Yeah, sir. నా షార్ట్ ఫిలిమ్స్ నేను చాయ్ బిస్కెట్లో రెగ్యులర్గా చేస్తుంటాను. అవి వాళ్ళ టీంతో చూపించి వీడు కావాలి అంజీ అన్న కాల్ చేసి నేను ధనుష్ మూవీ వెంకీ అట్లూరి గారు అని జోగల్ చేయకుండా ఫోన్లు పెట్టేయండి అని అన్న. కోల్కతాలో ఉన్నా నేను. సార్ నేను కోల్కతాలో ఉన్నా, యూనో ఉన్నాను. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఎక్స్ప్లోర్ చేయడానికి కోల్కతాకి వెళ్ళా. He went to eat to Kolkata. Amazing. Yeah. మనం మాట్లాడాలి తర్వాత. మ్యామ్ నేను మీకు పర్సనల్గా చెప్తాను ఎక్కడెక్కడ. అండ్ మ్యామ్ అనడం కొంచెం కష్టంగా ఉంది. సారీ, అంటే మ్యామ్ అనడం చాలా కష్టంగా ఉంది. మేడమే అను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పచ్చా చెప్పకూడదు, తమిళ డబ్బింగ్ సార్ నేను చెప్తాను సార్ అంటే చెప్పేరా అని అన్నారు. చెన్నై వెళ్ళి మరి చెప్పించి. సో నైస్, సో నైస్. అండ్ సార్ కొంచెం మా బ్యాచ్లో అమ్మాయిలు లేరు సార్, కొంచెం చదవాలి. ఏది మా మేము ముగ్గురం ఉన్నాం సార్, అమ్మాయిలు లేరు. కలరింగ్ లేదు. వండరు. అండ్ సేమ్ నాకు కూడా అలాగే బస్ సీన్ జరుగుతున్నప్పుడు అలాగే మేడం బూతులు తిట్టగర కూర్చోరంటారు. అప్పుడు అంతే, అప్పుడు బుక్ చేసి ఏం చదవాలో తెలియక పైన హెడ్లైన్కి నాకు వెలాసిటీ అని ఉంది సార్. వెలాసిటీ అని ఉంటే మేడం పక్కనే ఉన్నారు ఇలాగే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రామోజీ ఫిలిం సిటీ అని చదివాను. అప్పుడే షార్ట్ మీరు పోయింది సార్ అది. Imagine what expression we have to give. He's doing that. Velocity equals Ramoji Film City. పీక్ సీన్ లో ఇంత జోక్ చేస్తే పాపం ఆవిడ ఎంత బాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యు. Seriously, good job. I didn't know this at all. అయ్యో, so much is happening with them. యాక్చువల్లీ ఇప్పుడు చాలా భయం అవుతుంది, కానీ సార్ ఇంకా మ్యామ్ తీసుకున్న కేర్ చాలా బాగుంది. ఆ మూవీలో జస్ట్ నో డైలాగ్స్ బట్ చాలా సీన్స్లో కనిపించాను. ఇంకా మీరు అందరికీ ఈక్వల్గా చూశారు. ఇంకా మీరు ఎప్పుడు రూడ్గా బిహేవ్ చేయలేదు మాతో, ఎప్పుడు ఫ్రెండ్లీగా చాలా బాగున్నారు. అండ్ మ్యామ్ బస్ సీన్లో అయితే చాలా లైక్ ఎప్పుడు చూసినా మాతో మాట్లాడేది, మాకు చాలా కేర్ తీసుకున్నారు తను. ఇంకా ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళతో కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంకా సార్ ధనుష్ సార్, మేము చాలా బిగ్ పర్సనాలిటీ అనుకున్నాం. తను లైక్ ఎలా ఉంటారో చాలా భయం వేసింది, కానీ తను చాలా క్యాజువల్. అండ్ సార్, I love you, sir. I really like you, sir. I love you. మీకు కూడా స్టార్ట్ అయింది సార్.
థ్యాంక్ యూ అమ్మా. I really like that movie, sir. Toli Prema and Rang De. నాకు అసలుకి తెలీదు సార్ యాక్చువల్లీ బిఫోర్ మీరు దాని డైరెక్టర్ అని. మాట్లాడుతున్నారు. నిజంగా సార్ నాకు నమ్మబుద్ధి కాలేదు లైక్ ఇంత పెద్ద మూవీలో నేనున్నా అని. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. సో స్వీట్ ఆఫ్ యూ. ఈ సినిమా నాకు చూసినప్పుడు తమిళ ఆడియన్స్ కానీ తెలుగు నుంచి కానీ నేను ఒకటైతే నాకు అనిపిస్తుంది, ఒకటి నేను నమ్ముతున్నాను, మార్చ్లో రెండో వారం నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సినిమా నిజంగా స్టూడెంట్స్ కానీ చూస్తే ఇంకా రెస్పాన్సిబుల్గా చదువుతారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంలో రిలీజ్ చేశారు మీరు. ఎందుకంటే నేను మామూలుగా వీళ్ళు కూడా ఉంటారు, యూనో అందరం 11th and 12th అదే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే ఎక్కడికి వచ్చాం. పేరెంట్స్ 10th నుంచి మొదలెడతారు, ఈ ఒక్క సంవత్సరం చదివితే నీ లైఫ్ సెట్, ఈ ఒక్క సంవత్సరం 11th, ఈ 2 సంవత్సరాలు చదివితే నీ జీవితం సెట్, దాని తర్వాత ఏంటి డిగ్రీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇది చదివితే నీ జీవితం సెట్. కానీ మనకు అనుకుంటాం అవన్నీ చదివేసిన తర్వాత ఏముంది అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఒక పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక ఏంటి ఎడ్యుకేషన్ అనేది is the best investment that they can investment that they can invest on kids. అంటే వాళ్ళకి ఇవ్వగలిగింది అంతే చాలామందికి. సో దాని మీద వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి రే ఇది ఒక్కటి చదువుకోరా చాలు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, నేను ఈరోజు 10,000 సంపాదిస్తుంటే నా ఏమంటారు నా సన్ నా డాటర్ 15 చేయాలి 20 చేయాలి నాకన్నా ఎక్కువ సంపాదించాలని ఒక ఇది ఉంటుంది చూడండి. సో దట్స్ వై ఈ సినిమా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు చూస్తే దే విల్ డెఫినెట్లీ స్టడీ మోర్ రెస్పాన్సిబుల్ ఒకసారి, ఎందుకంటే దే నో ద స్ట్రగుల్ ఆఫ్ పేరెంట్స్, దే నో ద వాల్యూ ఆఫ్ రూపీ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వీళ్ళు అని కాదు, బేసిక్గా కొన్ని సినిమాలు ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే చూడాలి, లేదంటే ఓన్లీ అడల్ట్సే చూడాలి, లేదంటే ఓన్లీ పేరెంట్సే వెళ్ళాలి సినిమాకి, ఇలా ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సమేతంగా వెళ్ళి చూడాల్సిన సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. యా సార్, ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, మన త్రివిక్రమ్ సార్ చెప్పిందైనా కానీ ఎలా అంటే ఒక పేరెంట్ ఒక్కసారి కొనివ్వలేకపోతే లైఫ్ లాంగ్ బాధపడతారు. అడిగింది కొనివ్వకపోతే పిల్లలు ఒక్కరోజు ఏడుస్తారు. కానీ దానికైతే చాలామంది చాలా కనెక్ట్ అయ్యారు సార్. నేను లిటరల్లీ చూసాను, దానికి ఎంత క్లాప్స్ వచ్చాయంటే ఒక చాలా ఆ ఒక్క డైలాగ్ వల్ల చాలా బాగుంది సార్. అంటే అది ఎలా అంటే ఒక క్యాండిల్ బర్న్ అవుతూ వాళ్ళ ఒక లైట్ ఇచ్చేటట్టు మేము కాలుతున్నా కానీ మా స్టూడెంట్స్ని చదివిస్తాము అన్నట్టు ఉంది సార్. చాలా అవసరం ఉంది సార్ సినిమా. థ్యాంక్ యూ సార్. మ్యామ్ మీరంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు, ఎందుకంటే నేను మిమ్మల్ని షూట్లో చూశాను కానీ ఒక ఆఫ్ సెట్స్లో ఎలా అంటే మీరు కూడా పాపం ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయినా కానీ తనకు చాలా హెల్ప్ చేశారు ఆ రోజు. మీరు ఆ రోజు నుంచి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. మీకోసం ఒక చిన్న పెయింటింగ్. వావ్, గో ప్లీజ్ గో గో. ఐ థింక్ ఇలా చూస్తే కనిపించదు. వావ్, వాట్స్ దట్? కెన్ యు సీ దట్? యా, సీ, షో ఇట్ టు ద కెమెరా. So amazing. Gurutvam ante that Gurutvam, yeah. Somehow it's not just you. So I believe that when you have Gurutvam, that's when you go heights. Okay, for you, you will have the blessings of not just the teachers that you have taught you, but like many. Yes. Yeah. సార్ సార్ నేనే సార్. అదే సార్ నాది కూడా సేమ్ ఫీల్. అంటే ఫస్ట్ డిగ్రీ అయిపోయాక అంటే బాగా ఇంట్రెస్ట్ సార్ ఇలాగా ఇంట్లో. సార్ కొద్దిగా ఏంటండి సార్ ప్లీజ్ సార్. ఏంటనరా ఇందాక మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడు. అంటే అలాగే ఇంట్లో చెప్పబెట్టకుండా వచ్చాను సార్. అలా వచ్చేస్తూ ఒక 2-3 years నుంచి తిరుగుతూ ఉండగా డాడీ కూడా మాట్లాడటం మానేశారు. తర్వాత ETV+లో ఒక చిన్న చేసిన తర్వాత ఆ మనీతో డాడీకి బైక్ కొనివ్వడం, సర్లేరా ఇదేదో ఒకటి చేసుకుంటున్నాడని చెప్పి ప్రౌడ్ డాడ్ నౌ సార్. తర్వాత మా మనీ అని ఫ్రెండ్ అంజీ అని నేను పరిచయం చేశాడు.
అన్నయ్య అప్పుడు రంగ్దే మూవీ చేస్తున్నాడు. అన్నయ్యని బాగా సతాయించేసాను సార్ అసలు. అంజీ ఈజ్ మై చీఫ్ అసోసియేట్. ఆ తర్వాత అన్నయ్య మీకు పరిచయం చేయడం కానీ మీరు బాగా రిసీవ్ చేసుకోవడం కానీ, అంటే ఇప్పుడు నేను ఊర్లో మంచిగా అంటే ఈ రోజు అంటే నాకు మొత్తం స్ట్రీట్ కట్అవుట్లు కట్టి నైట్ నేను ట్రైన్ ఎక్కొచ్చాను సార్ ఈ ఇంటర్వ్యూ అన్నారని. సో కాస్టింగ్ విషయంలో వచ్చేసి మేము ముగ్గురు ఉండి ఫస్ట్ అంజీ సతీష్ గారు అని చెప్పేసి ఇంకేంటంటే వీఆర్ ఫ్రెండ్స్ అండ్ వీడు ఏ సినిమా చేసినా స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఉంటారు. అండ్ అంజీ వచ్చేసి నాకు లాస్ట్ మూవీ నుంచి యాడారు. సో మెయిన్ కాల్స్ వచ్చేసి ఇట్స్ మీ సతీష్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అంజీ. సో ఏమంటారు పిక్ ద కాస్ట్. సో వీళ్ళందరూ ఇక్కడ ఎలా ఉంటారు అది సార్. అలాగే సార్ ఊర్లో కూడా ఎందుకు పనిచేయడు అన్నవాడు ప్రతి ఒక్కడికి ఈరోజు ఇంకేంటారు కటౌట్ పెట్టారు సార్. థ్యాంక్ యూ అంజీ అన్న అండ్ వెంకీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ ఇంకా రుణపడి ఉంటాను. ఆ మాట కూడా చాలా తక్కువ సార్ అసలు. ఏం పర్లేదు. డూ వెల్ ఫర్ యువర్ సెల్ఫ్. అమ్మ నాన్న బాగా చూసుకో చాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. I'm Madhurima. తెలుసు. I guess 2 years ago, Rangde movie shooting మా స్కూల్లో అయింది. సో ఇది నా ఫస్ట్ ఫిల్మ్. రెకిల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆడిటోరియంలో అయింది. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ I didn't know anything about this, and after 2 years I would like to thank you for giving me this opportunity, and Gangadhar Anna and Anji Anna for casting me. మిమ్మల్ని సార్ అంటే నాకు ఎట్లనో ఉంది సార్. మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా సార్? అంటే మీరు అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. నెక్స్ట్ సినిమా మీతో చేసానో లేదు తెలియదు సార్, కానీ నేను చేసే సినిమాకి ఫస్ట్ మీరు క్లాప్ కొట్టాలి సార్. నాకు ఇది ఒకటి అన్నా ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనివాడికి సినిమా ఇచ్చి ఇలా క్యారెక్టర్ చేయి అనేదానికి ఇప్పుడు టీజర్లో కూడా చూపించారు సార్. జీప్ వెనకాల సార్ అని పరిగెట్టడం అండ్ మాస్టర్ సాంగ్లో ఉష్ అంటాను సార్ వీళ్ళిద్దరి మధ్యలో. ఇంకా ఇంటికి వెళ్తే అందరూ ఉష్ అంటున్నారు సార్, మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంజీ అన్న చాలా థ్యాంక్స్ అన్న. మా అందరికి చాలా ఓపిక్గా ఆడిషన్ తీసుకొని చాలా ఓపిక్గా చాలా కష్టపడ్డాడు మా వెనకాల. చాలా థ్యాంక్స్ అన్న. ఇక్కడున్నా సరే సార్ రమ్మనండి. అంజీ అన్న ఒకసారి రాన్న. మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం వచ్చావయ్యా రాన్న. అందరూ అంజీ ప్లీజ్ కమ్. He lost weight. So he's the Anji. He's the casting director Anji. Hi. Thank you very much. Thank you. Done, Andy. Okay, done. Thank you so much. Thank you.